హాయ్ డాక్టర్ సతీష్. సో ఈరోజు మనం ఒక 5 రకాల ప్రాబ్లమ్స్ కి ఒకే సొల్యూషన్ అనేది ఫుడ్ లో మనం చెప్తున్నాము. ఒకే ఒక ఫుడ్ ద్వారా మనకు 5 రకాల ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్లీ కాన్స్టిపేషన్, అంటే మోషన్ సరిగా వెళ్ళకపోవడము. సెకండ్, మీకు లూజ్ మోషన్స్ అవుతుంటాయి చాలా మంది, ఐబిఎస్ లాంటి కండిషన్స్ ఉంటాయి, డయేరియా అంటాం. ఫస్ట్ కాన్స్టిపేషన్, సెకండ్ డయేరియా. కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది ఇప్పుడు నేను చెప్పే ఫుడ్, డయేరియాను కూడా ఐబిఎస్ ను కూడా తగ్గిస్తుంది. అండ్ థర్డ్ వన్ బ్లీడింగ్ పర్టికులర్లీ పైల్స్ కండిషన్స్ లో బ్లీడింగ్ కూడా వస్తుంటుంది. బ్లీడింగ్ పైల్స్ లో కూడా ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ అనేది దట్ ఈస్ ఎ సూపర్ ఫుడ్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ మీకు నోస్ లో కూడా బ్లీడ్ అవుతుంటుంది, చాలా మందికి నోస్ బ్లీడింగ్ అంటాము. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఫిమేల్స్ లో పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ కి మీరు ఒకే ఒక ఫుడ్ దట్ ఈస్ ఎ సూపర్ ఫుడ్. అదేంటంటే వన్ ఆఫ్ ద ఫైబర్. ఆ ఫైబర్ ఫుడ్ ఏంటంటే సైలియం హస్క్ ఆర్ ఇసబ్గోల్ అంటాం. సైలియం హస్క్ ఆర్ ఇసబ్గోల్. మీకు దీన్ని తెలుగులో అయితే సైలియం పొట్టు అని అంటారు. ఇదేంటంటే వాటర్ లో సాల్యుబుల్ అవ్వదు. మీరు ఎప్పుడైతే దీన్ని వాటర్ లో వేస్తారో అప్పుడు అది కొంచెం మీకు జిగడలాగా అవుతుంది. సో ఈ సైలియం హస్క్ అనేది మీకు ఏం చేస్తుంది అంటే జనరల్లీ మీకు ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుందంటే మీరు తిన్న ఫుడ్ అంతా కూడా పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ అని అంటాం. అంటే మీకు ఇప్పుడు సముద్రంలో అలలు ఎట్లయితే వస్తుంటాయో అలాగా మీకు ఇంటెస్టైన్స్ లో ఏమవుతుందంటే పెరిస్టాలసిస్ మూవ్మెంట్ వల్ల మీ ఫుడ్ అంతా, అరుగుతున్న ఫుడ్ అంతా కూడా ముందరికి జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంటెస్టైన్స్ లో అది మొత్తం అరిగిన తర్వాత అంటే మీరు అది ఆ పెరిస్టాలసిస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీ అబ్జర్వ్ చేసుకున్నదో లాస్ట్ మిగిలినంతా కూడా స్టూల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది మోషన్. సో ఇది జనరల్లీ మీ బాడీలో జరిగేది. ఇప్పుడు మనం ఈ ఇసబ్గోల్ అనేది ఏంటంటే చాలా మందికి మోషన్ రాగా బాధపడుతుంటారు. అంటే ఇది ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల మీకు ఈజీగా, అంటే చాలా రోజుల తరబడి కాన్స్టిపేటెడ్ గా ఉంటారు చాలా మంది, అసలు మోషన్ సరిగా వెళ్ళరు. సో అట్లాంటి వాళ్ళకు కూడా జస్ట్ ఫర్ 5 days ఆర్ 7 days మాక్సిమం, 1 week కంటే ఎక్కువ వాడొద్దు ఇది, ఎందుకంటే ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఓన్లీ నేను ఇప్పుడు చెప్పే ఈ సైలియం హస్క్ అనేది ఓన్లీ 5 days మాత్రమే మాక్సిమం వాడాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో 5 days ఆర్ 7 days. ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్, బర్నింగ్ అవుతా ఉండదు, అంటే మీ నోట్లో కొంచెం మంటలాగా వస్తూ ఉంటుంది తిన్న వెంటనే. సో ఈ యాసిడ్ రిఫ్లక్స్, బర్నింగ్ ఉన్న వాళ్ళకు కూడా మీ సైలియం హస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎట్లా తీసుకోవాలి? యాసిడ్ రిఫ్లక్స్ లేకపోతే ఈ నోట్లో మంట వచ్చే వాళ్ళకు, యాసిడిక్ గా వచ్చే వాళ్ళకు ఎలా తీసుకోవాలంటే ఈ సైలియం హస్క్ అనేది మీరు పడుకునే ముందు వాటర్ లో, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోల్డ్ వాటర్, వేడి నీళ్ళలో కాదండి, కోల్డ్ వాటర్ లో ఎప్పుడైతే మీకు నోట్లో మంట వస్తున్నప్పుడు కోల్డ్ వాటర్ లో ఈ సైలియం హస్క్ అనేది కలిపి తీసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ మీరు బటర్ మిల్క్ లో, మీ ఇంట్లో బటర్ మిల్క్ అవైలబుల్ లో ఉంటే బటర్ మిల్క్ లో కావచ్చు, కోల్డ్ వాటర్ లో కావచ్చు, కలిపి తీసుకోండి. నెక్స్ట్ కాన్స్టిపేటెడ్, చాలా మంది మోషన్ సరిగా రాక చాలా రోజుల నుంచి బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఈ సైలియం హస్క్ అనేది పడుకునే ముందు కొంచెం వామ్ వాటర్ లో కానీ, లేకపోతే వామ్ మిల్క్ లో కానీ, పాలలో కానీ, లేకపోతే నీళ్ళలో కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగండి. మీరు వాటర్ లో గోరువెచ్చని నీళ్ళలో కంటే కూడా గోరువెచ్చని పాలల్లో మీకు చాలా ఇంకా యూజ్ అవుతుంది. సో కాన్స్టిపేటెడ్ ఉన్న వాళ్ళు ఇలా ఒక 5 days డైలీ నైట్ తీసుకుంటే, పాలలో కలిపి తీసుకుంటే మీకు మోషన్ అనేది ఈజీగా, అంటే మీరు ఏదో ఫ్లష్ అవుట్ చేసేసుకున్నట్టు ఈజీగా మోషన్ వచ్చేస్తుంది. చాలా రోజుల తరబడి మీకు మోషన్ సరిగా రాకపోయినా మీరు ఇది ఒక 4 days 5 days రెగ్యులర్ గా నైట్ తీసుకుంటే మీకు ఫ్లష్ అవుట్ అయిపోతుంది, ఉన్న మోషన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. బికాస్ ఇది ఏం చేస్తుందంటే మీకు లోపల పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ పెంచుతూ మీకు ఆటోమేటికల్లీ అది ఈజీగా బయటికి రావడానికి, మోషన్ బయటికి రావడానికి, స్టూల్స్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎవరికైతే బ్లీడింగ్ ఇష్యూస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్సెస్ పీరియడ్స్ లో కొంతమంది ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకైనా, లేదు కొంతమందికి నోస్ బ్లీడ్ అవుతుంది, ముక్కులో వచ్చి రక్తం కారుతుంటుంది, లేకపోతే కొంతమంది బ్లీడింగ్ పైల్స్ అని అంటాం. ఈ బ్లీడింగ్ పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సైలియం హస్క్ అనేది కర్డ్ లో, రాత్రి టైంలో పడుకునే ముందు కర్డ్ లో ఒక 7 grams 7 to 10 grams మాక్సిమం కర్డ్ తో కలిపి తింటే మీకు ఏమవుతుందంటే విత్ ఇన్
2-3 days లో మీకు ఆటోమేటికల్లీ ఆ బ్లీడింగ్ అనేది ఫిమేల్స్ లో పీరియడ్స్ టైంలో వచ్చే బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ పైల్స్ కూడా మెల్లిమెల్లిగా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సైలియం హస్క్ అనేది వన్ ఆఫ్ ద అన్సాల్యుబుల్ ఫైబర్ అని మీరు వాటర్ లో వేస్తే సాల్యుబుల్ అవ్వదు, జిగటలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏం చేయండి అంటే అది మీరు వాడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో వేసేటప్పుడు ముందు సైలియం హస్క్ వేసి తర్వాత వాటర్ పోయకండి. ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత దానిలో మెల్లిమెల్లిగా సైలియం హస్క్ వేస్తే మీకు కొంచెం జిగటలాగా అవుతుంది, అది మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదనుకోండి మీకు ఏమనిపిస్తుంది అంటే అది ఫస్ట్ మీరు సైలియం హస్క్ కొంచెం 7 grams వేసేసి తర్వాత వాటర్ పోస్తే మీకు అది మిక్సప్ అవ్వదు, చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. సో ఇలా వాడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 5 days to 1 week చెప్పాను. మీరు అట్లా కాకుండా నాకు ఇది బాగుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుతూ పోయారనుకోండి, అప్పుడు మీకు నేచురల్ పెరిస్టాలిసిస్ మూవ్మెంట్ అంటే మీ బాడీలో రెగ్యులర్ గా జరిగే ఏదైతే మోషన్ క్లియర్ కావడానికి అబ్జార్ప్షన్ జరగడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది ఇక పని చేయకుండా అయిపోతుంది దీనివల్ల. కాబట్టి మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మీకు చాలా అంటే కాన్స్టిపేటెడ్ గా చాలా రోజుల నుంచి ఉన్నారు, చాలా నెలల నుంచి బాధపడుతున్నారు అన్న వాళ్ళు మాత్రమే ఓన్లీ 5 days or 1 week మాత్రమే వాడండి. లేదు మీకు ఒక మళ్ళీ 10-15 days తర్వాత మళ్ళీ రీఎకర్ అవుతే ఆఫ్టర్ 15 days or 20 days తర్వాత మళ్ళీ ఒక 3-4 days వాడుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాడకండి. ఎక్కువగా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు విటమిన్ అబ్జార్ప్షన్స్ అనేవి జరగవు. మాక్సిమం B2 విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఎక్కువగా వాడితే మీరు. సెకండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఐబిఎస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ. చాలా కేసెస్ లో చూసాను, దీనివల్ల రిజల్ట్స్ చాలా ఉన్నాయి. సో మీ ఇంటెస్టైన్స్ లో ఎప్పుడైతే మీకు మోషన్ రాక చాలా బాధపడుతుంటారో వాళ్ళకు దిస్ ఇస్ ద సూపర్ ఫుడ్, దట్ ఈస్ సైలియం హస్క్ ఆర్ ఇసబ్గోల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.